ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల పెన్ న్యూస్ ఛానల్. స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మాయి పేరు సునీత అండి. ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి ఒక వ్యక్తి, మహేష్ అనే ఒక వ్యక్తి కత్తులతోని పెట్రోల్తోని వచ్చి కిరాతంగా నరికి చంపేశాడండి. ఎంత సైకోగాన్లా బిహేవ్ చేస్తున్నాడంటే అసలు అతను చంపడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. అతను చంపింది ఎవరినో కాదు, మాజీ భార్య. 2022లో సునీత అండ్ మహేష్కి ఇద్దరికి వివాహం అయింది. పెళ్లి కాగానే కెనడాకి తీసుకెళ్ళాడు, అవుట్ ఆఫ్ కంట్రీ. ఒక 1 మంత్ బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 45 days వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడము, గొడవలు జరగడము ఇవన్నీ జరిగాయి. ఇంకా తర్వాత హస్బెండ్ చెప్పకుండా హైదరాబాద్కి వచ్చేసింది సునీత అనే అమ్మాయి. గృహహింస చట్టం కింద కేసు పెట్టేసింది భర్త పైన. దాంతో దానికి గ్రీన్ కార్డు, వీసా మొత్తం క్యాన్సిల్ అయింది మహేష్కి. ఇంకా అదే క్రమంలో ఆ కేసు నడుస్తుండగానే విడాకులు ఇచ్చేసింది హస్బెండ్కి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. ఇంకా మహేష్ అదంతా మనసులో పెట్టుకొని మనస్తాపానికి గురై తన వైఫ్ నాకు విడాకులు ఇచ్చింది, తను సంతోషంగా వేరే వాడితో ఉందని ఒక ఉద్దేశంతో బాగా రెక్కి చేసినట్టున్నాడు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఏ టైంకి ఉంటారు అని చెప్పేసి బాగా రెక్కి చేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్రోలు, కట్టరు, కత్తులు తీసుకొని వెళ్ళి చాలా దారుణంగా చంపేశాడండి. ఎంత కిరాతకంగా చంపాడంటే పాపం చంపింది సునీతను ఒకటే కాదు, పాపం సునీత 4th month ప్రెగ్నెంట్. 2 ప్రాణాలు బలయ్యాయి. చట్టానికి అసలు భయపడట్లేదు జనాలు. చంపితే జైలుకి వెళ్తామని తెలుసు, జీవితాలు నాశనం అవుతాయని తెలుసు, బతుకున్నా కూడా వేస్ట్ అని కూడా తెలుసు, అయినా కూడా జనాలు మారట్లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? హస్బెండ్ నచ్చలేదు, లీగల్గా విడాకులు ఇచ్చింది, నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది. విడాకులకు కూడా అతను కూడా సహకరించాడు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చంపడం కూడా చాలా బాధాకరమైన విషయం అండి. నిజంగా చాలా సంచలనం సృష్టించింది ఈ కేసు అనేది. నిన్న కొంచెం మారండి. చుట్టుపక్కల ఎవరైనా జనాలు ఉన్నా కూడా మంచి మానవత్వంతో చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి, అందరూ కలిసిమెలిసి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.